అనంతపురం జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో విజయనగరం జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. సబ్ జూనియర్ క్యాడెట్ విభాగంలో బంగారు, సిల్వర్, బ్రాంజ్ మెడల్ సాధించారు. విజయనగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో పతకాలు సాధించిన క్రీడాకారులను తైక్వాండో అసోసియేషన్ సభ్యులు సత్కరించి అభినందించారు. ఈ నెల 3, 4 తేదీలలో అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన సబ్ జూనియర్ క్యాండిడేట్ రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలలో జిల్లా క్రీడాకారులు పాల్గొని పతాకాలు సాధించారు. అందులో సబ్ జూనియర్ పూముసే విభాగంలో ఓవరాల్ ఛాంపియన్షిప్ ఫస్ట్ ప్లేస్, క్యూరోగి సబ్ జూనియర్ విభాగంలో ఓవరాల్ ఛాంపియన్షిప్ ఫస్ట్ ప్లేస్, క్యాండిడేట్ విభాగంలో ఓవరాల్ ఛాంపియన్షిప్ ఫస్ట్ ప్లేస్ జిల్లా క్రీడాకారులు కైవసం చేసుకున్నారు. ఇందులో 14 గోల్డ్ మెడల్స్, 7 సిల్వర్ మెడల్స్, 11 బ్రాంజ్ మెడల్స్ గెలుపొందారు. విజయనగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో క్రీడాకారులకు శిక్షణ ఇచ్చిన కోచ్లు ఎం గగన్ సాగర్ దొర, కె చైతన్య, సిహెచ్ యశస్వినులను గెలుపొందిన క్రీడాకారులను జిల్లా తైక్వాండో అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు గురాన అయ్యలు, సిహెచ్ వేణుగోపాలరావు, సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంఎస్ఎన్ రాజు ఘనంగా సత్కరించి అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. మొన్న 3, 4 తారీఖుల్లో అనంతపురం జిల్లాలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తైక్వాండో పోటీలు నిర్వహించడం జరిగింది. అందులో జూనియర్, సబ్ జూనియర్, పూమ్సే విభాగాల్లో మన విజయనగరం జిల్లా మొదటి స్థానం నిలబడడం జరిగింది. ఇలా జరగడం ఇదే ప్రథమం. తైక్వాండో స్టేట్ పోటీల్లో 3 కేటగిరీల్లో కూడా మొదటి బహుమానం విజయనగరం క్రీడాకారులు సంపాదించడం చాలా గర్వించవలసిన విషయం. వీళ్ళందరూ కూడా రానున్న నేషనల్ స్పోర్ట్స్ లో కూడా ఖచ్చితంగా మెడల్ సంపాదిస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. అందరికీ కూడా మా ఒలింపిక్ అసోసియేషన్ మరియు తైక్వాండో అసోసియేషన్ తరఫున అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాం.